నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తామని ఆయన తెలిపారు. కుళాయి ద్వారా నాణ్యమైన మంచినీరు అందించాలన్నదే ఈ పథకం లక్ష్యమని ఆయన అన్నారు. 2019 ఆగస్టులో ఈ పథకం ప్రారంభమైన బోర్వెల్స్ ద్వారా నీటిని అందించడానికే పరిమితమైందన్నారు. ఒక మనిషికి 55 లీటర్ల నీటిని ఇచ్చేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలను మరింత సాకారం చేసేలా అడుగులు వేస్తున్నామని అన్నారు. నీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులు గుర్తించి పరిష్కారం చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ ను అమృతధార పేరుతో అమలు చేస్తున్నామన్నారు. జల్ జీవన్ మిషన్ లో లోపాలు ఇబ్బందులు సరిచేసి త్రాగునీటిని అందిస్తామన్నారు. నీరు దొరకని సమయంలో మనకు నీటి విలువ తెలుస్తుందన్నారు. పనిచేసే సమయంలో ఆచరణలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రివ్యూ చేస్తే ఇందులో అనేక లోపాలు తెలిసాయన్నారు. ఈ పథకం అమలుకు ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా 1,00,000 కోట్ల నుంచి 30,000 కోట్ల వరకు అడిగారన్నారు. 2019లో చిన్న రాష్ట్రం కేరళ 46,000 కోట్లు అడిగితే గత ప్రభుత్వం మన ఏపీలో మాత్రం 26,000 కోట్లు అడిగిందన్నారు. మన రాష్ట్ర వాటా కూడా గత ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల జలజీవన మిషన్ అమలు కాలేదన్నారు. కేంద్ర పెద్దలతో మంత్రి సిఆర్ పాటిల్తో మాట్లాడితే వారు కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం గురించి చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నీటి సరఫరాపై దృష్టి పెట్టామన్నారు. ఈ ప్రాజెక్టు వివరాలు మొత్తం నివేదిక రెడీ చేసి జలశక్తి మంత్రికి జనవరి 2025న అందజేస్తామని తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లినా పైపులు వేశారు కానీ నీళ్లు రావడం లేదని ఫిర్యాదులు అందించారని అన్నారు. ప్రతి జిల్లాలో నీటి సరఫరాకు ఉన్న ఇబ్బందులు, వనరులు తెలుసుకునేందుకు ఈ వర్క్ షాప్ ఏర్పాటు చేశామన్నారు. పైప్ లైన్ల డిజైన్లు కూడా గందరగోళంగా ఉన్నాయని వాటిని కూడా సరిచేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో కనీసం పాడైపోయిన పైప్ లైన్లను కూడా క్లీన్ చేయలేదని వెల్లడించారు. అమృతధార కింద ఈ స్కీమ్ అమలు చేసి ప్రజలకు మేలు చేయాలని చూస్తున్నామని వెల్లడించారు. అధికారులు అందరూ మీ ప్రాంతంలో పరిస్థితులను బట్టి మంచి మార్గాలు గుర్తించాలని తెలిపారు. మనసు పెట్టి లక్ష్యాలను సాధించేలా సహకరించాలని ఆయన కోరారు. అసలు 2019లో కేరళ మన కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రతి రాష్ట్రాలకి మీకు ఎంతెంత అవసరాలు ఉన్నాయని మీ నీటి అవసరాలకి ఈ సగటు పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఎంత ఉంటుంది, దానికి ఎంత కావాలి మీకు డబ్బులను అడిగితే ఉత్తరప్రదేశ్ 1.5 లక్షన్నర కోట్లు అడిగింది, మధ్యప్రదేశ్ 83,000 కోట్లు అడిగింది, గుజరాత్ 32,000 కోట్లు అడిగింది, కేరళ 45,000 కోట్లు అడిగింది. వీటన్నిటిలో కూడా మీరు కేరళని తీసుకుంటే మనకంటే చాలా చాలా చిన్న రాష్ట్రం, మనలో 4వ భాగం ఉంటుందేమో 3వ భాగం కానీ. అలాంటి కేరళ 45,000 కోట్లు అడిగితే గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్కి వాళ్ళు అడిగింది 26,000 కోట్లు మాత్రం అడిగారు. 26,000 కోట్ల, ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే 26,000 కోట్ల 823 26.8.23 crores 0.94 ఎగ్జాక్ట్గా అడిగింది. కానీ వాళ్ళు మంజూరు చేసింది 4,787.10 కోట్లు. ఇది కూడా దేనికి అని అంటే వీళ్ళు పూర్తిగా డబ్బులు ఇవ్వలేకపోయారు, స్టేట్ షేర్ ఇవ్వలేదు వీళ్ళు. దానివల్ల మనం పూర్తిగా అవైల్ చేసుకోలేకపోయాం. భారతదేశ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మామూలు డబ్బు ఖర్చు పెట్టలేదు. దాదాపు ఏదో ఒక లెక్క తీస్తే దాదాపు 1,00,000, ఐ థింక్ మోర్ దెన్ 1,00,000 crores ఐ థింక్ టిల్ నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ స్పెంట్. ఇంత డబ్బు ఖర్చు పెట్టి కూడా ఇంకా ఒక ఆదిలాబాద్ తాండాలో ఉండే ఒక పెద్దావిడి కానీ, కళ్ళు లేని పెద్దావిడి కానీ, మొన్న నేను పిఠాపురం వెళ్తే ఇంకా మాకు నీళ్ళు రావట్లేదని ఒక ప్రాంతానికి వెళ్తే నీళ్ళు రావడం చాలా పల్చగా వస్తున్నాయి అనేది. అంటే ఆల్మోస్ట్ అంటే ఎంత సన్నటి దారంటే ఒక 30 మంది వెయిట్ చేయాలి. అది ఎప్పటికీ నిండాను, అది ఒక ఉన్నది 2 గంటలు, ఆ 2 గంటల్లో 30 మంది పట్టుకోవాలి. కనీసం అది బకెట్ నిండటానికి కనీసం 10 నిమిషాలు పడుతుంది. కోటి కుటుంబాలకి సురక్షిత మంచినీరు అందించాలన్న ఒక మిషన్గా, ఒక ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. మీరు మనసు పెట్టి దీన్ని సాధించేలా మీ అందరి సహకారం కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిమ్మల్ని మీ సహాయ సహకారాలని అభ్యర్థిస్తూ నేను ఈ వర్క్షాప్ని నేను ముందుకు తీసుకెళ్తున్నాను. ప్రముఖ రచయిత పెనుకొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది.
దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి ఈ అవార్డు వరించింది. పెనుగొండ లక్ష్మీనారాయణ 1972 నుంచి అభ్యుదయ రచయితల సంఘంలో కీలక బాధ్యతలు నిర్వహించి 2023లో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి తెలుగు సాహితీవేత్తగా గుర్తింపు పొందారు. 1972లో సమిధ అనే కవితతో తన సాహితీ ప్రస్థానాన్ని పెనుగొండ ప్రారంభించారు. ఎంపీ విజయసాయిరెడ్డి తనపై వస్తున్న ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని టీడీపీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ మహిళ విషయంలో విజయసాయిరెడ్డి చేసిన పనులను వైసీపీ అధ్యక్షులు జగన్ ప్రశ్నించే ధైర్యం కూడా చేయకపోవడం సిగ్గుచేటన్నారు. మహిళలపై దుర్మార్గపు ఆలోచనతో ఉన్న విజయసాయిరెడ్డి రాజకీయాలకు అనర్హుడని విమర్శించారు. మీ మీద ఆరోపణలు వస్తే మీరెందుకు సమాధానం చెప్పరు? ఆ ఆరోపణ తప్పు అని చెప్పాలి. మీరు నిర్దోషి అని నిరూపించుకోవాలా? ఇవన్నీ ప్రక్కన పెట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు. నోటికి ఏది వస్తే మాట్లాడతారు. ఉచ్చ నీచాలు తెలియకుండా మాట్లాడతారు. మీలో గొప్పతనం అది. నేను అడుగుతున్నాను, ఈ రోజున మీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చేస్తున్నారండి? మీ పార్టీ నాయకుడి మీద ఇంత ఆరోపణలు వస్తుంటే మీరెందుకు మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేయరా అని మీరు అడగరా? ఇతని మీద ఎంక్వైరీ చేయండి, ఇతను తప్పుడోడా మంచివాడా తేల్చండి అని మీరు అడగరా? యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ గమ్మున కూర్చుంటారా? నిమ్మకి నీరెత్తి కూర్చుంటారా? అదే ఎదుటివాడి మీద అయితే పరుగులు ఉద్దిస్తారా? ఇది ఎక్కడ న్యాయం? ఒక ఆదివాసీ కుటుంబాన్ని నాశనం చేసినాడండి ఇతను. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కస్టమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. మాస్టర్మెంట్ విద్యా సంస్థలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రేరా యాక్ట్ జడ్జ్ జనార్దన్ రావుతో పాటు కన్స్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షులు చెదలవాడ హరిబాబు, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రేరా చట్టం ప్రకారం రియల్ ఎస్టేట్ సంస్థలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జనార్దన్ రావు తెలిపారు. ఎవరైనా రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలకు పాల్పడితే రేరాను ఆశ్రయిస్తే వారికి న్యాయం జరుగుతుందన్నారు. వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని హరిబాబు తెలిపారు. సంపాదిద్దాం అంటే అల్టిమేట్ గా ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుని చెప్పి ఆ మొత్తం అమౌంట్ తీసుకెళ్లి అందులో పెడతారు. ఎంతైతే సంపాదిస్తున్నారో ఈ కన్స్యూమర్ అవేర్నెస్ అంటే ప్రాజెక్ట్ తనకి అవేర్నెస్ లేకపోవడం వల్ల ఆల్మోస్ట్ ఆ కన్స్యూమర్స్ ప్రతి వాళ్ళు కూడా 50% వరకు లాస్ అవుతా ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ లో సరిగ్గా దానికి అంటే ఇప్పుడు రెరా ఉంది, రెరాలో ఎవరైనా కన్స్యూమర్ ప్రాజెక్ట్ లో ఇల్లు కొనాలి అంటే రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్టే కొనాలి, కానీ బయట దాని గురించి ఎవరికి అవగాహన లేదు. రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్ కన్స్యూమర్ ఎప్పుడూ కూడా రెరా రిజిస్ట్రేషన్ ఉందా లేదా, ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా రెరా వెబ్సైట్లో మొత్తం అన్నీ కూడా ఈ చార్టెడ్ అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తారు. ఫైనాన్షియల్ స్టేటస్, ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఎవరైతే స్టార్ట్ చేశాడో ఆయనకి క్రెడిబిలిటీ ఉందా లేదా, ఆ రకమైన పొటెన్షియాలిటీ ఉందా లేదా, అవన్నీ కూడా మీరు ఆ వెబ్సైట్లో చెక్ చేసి. కోట్ల మంది వినియోగదారులు ఈ చట్టం రాకముందు నిత్యం వ్యాపారుల దోపిడీకి గురైపోతున్నారు. దానివల్ల కూలికలు, కొలతలు, ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మటం ఎన్ని జరుగుతుంటే దానివల్ల వాళ్ళు ఈ రాష్ట్రపతి గారి చేత 1986 చట్టం అమల్లోకి తీసుకొచ్చి మనకు కొన్ని హక్కులు కలగజేశారు. ఒకటి, వస్తువు ఎంపిక చేసుకోవటం. 2, వస్తువు నుంచి భద్రత పొందటం. 3, వస్తువు సమాచారం తెలుసుకోవటం. 4, వినియోగ విద్య. 5, పరిశుభ్రమైన వాతావరణంలో జీవించడం. 6, వినియోగదారునికి జరిగిన నష్టానికి నష్టపరిహారం పొందటం. ఈ 6 హక్కులు కూడా మనకు ఈ చట్టం ద్వారా కల్పించడం జరిగింది. క్రీడల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి యువత అవగాహన పెంపొందించుకోవాలని హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కరెస్పాండెంట్ రామకృష్ణ అన్నారు. అమరావతి రోడ్లోని కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఈ నెల 20-21 తేదీల్లో ఆదర్శ్ 2024 పేరిట జాతీయ స్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి శాప్ చైర్మన్, నగర పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, కేంద్ర సహాయ మంత్రి
గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హాజరు కానున్నట్లు చెప్పారు. అనంతరం స్పోర్ట్ మీట్ కు సంబంధించిన పోస్టర్స్ ను ఆవిష్కరించారు. We are conducting a sports fest for 2 days, and it goes with the brand name of Adarsh. It is Play for Harmony, and close to 400 students are likely to participate in this event from outside colleges, apart from the students from the college. We wish that we bring in a good atmosphere among the student community to exchange ideas, to share the knowledge, and live in harmony, and bring that spirit of sports into the education. With this motto, we are conducting this program, and we are very thankful to the press for being here. And for the closing ceremony, our MLA and the parliament member and the minister is likely to be is agreed to be part of the event to give away the prizes. ఈ కల్చర్ అనేది మనకు స్పోర్ట్స్లోనే వస్తుందని స్ట్రాంగ్గా నమ్మే సెక్రటరీగా అరేంజ్ చేశారంటే దీన్ని కేవలం ఏ హిందూ కాలేజ్కో జరపడం మాత్రం కాకుండా త్రూఅవుట్ స్టేట్ వైడ్ దీన్ని ఓపెన్ చేశారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఇలాంటి క్వాలిటీ స్టూడెంట్స్లో తీసుకురావడం కోసం ఒక గొప్ప మెగా ప్రైజ్ని కూడా పెట్టారు. అంతేకాదు దీన్ని విజయవంతం చేయడం కోసం మరి బాధ్యత కలిగినటువంటి గౌరవనీయులైన ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని కూడా ఆహ్వానించారు. 20-21వ తేదీల్లో మా కళాశాలలో భారీ ఎత్తున జరగబోయే ఈ కార్యక్రమానికి ప్రతి క్రీడాకారుడిని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు తాడేపల్లి విజయకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన పదవికి పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు బుధవారం విజయకృష్ణ గుంటూరులో మీడియాతో మాట్లాడారు. గత 13 ఏళ్ల నుంచి జగన్ను నమ్మి వెంట నడిచిన తనకి ఎలాంటి పదవి ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. ఇక నుండి ఏ రాజకీయ పార్టీలో పనిచేయనని స్పష్టం చేశారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం బాస్ అనే సంస్థను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. బ్రాహ్మణులను చైతన్యపరిచేందుకు ఫిబ్రవరి 2వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపడతామని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో బాస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోటా సీతారామ వరప్రసాద్, సిద్ధ గురువు, కల్లూరు విజయ్ కుమార్, గట్టి అనురాధ, హరిప్రసాద్, లత తదితరులు పాల్గొన్నారు. నేను ఈ పార్టీకి ఖర్చు పెట్టిన డబ్బులు మా బ్రాహ్మణ జాతి కోసం ఖర్చు పెట్టుంటే 200 కుటుంబాలు నిలబడేవి, లక్షాధికారులుగా అయ్యేవాళ్ళు. ఈ రోజున అది చేయలేకపోయాను. ఒక మాట నమ్మి మోసపోయినందుకు సిగ్గుతో తలవంచుకుంటున్నా. మనస్తాపం చెంది ఈరోజు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నాను. పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. ఈ రోజు నుంచి పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడైనా సిగ్గు తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. కార్యకర్తలను మోసం చేయబాకండి. రైతుల పక్షాల నుంచోండి. మీరు ప్రజానీకాన్ని మభ్యపెట్టద్దు. ఏ ఎస్సీ సబ్ప్లాన్ నిధులు దళితుల కోసం సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తుంది. ఆ నిధులు ఏమైనాయి అంటే ఆ నిధులు దళితులు తీసుకుంటే కనీసం ఏదో ఒక వ్యాపారం వేసుకొని ఎదగటానికి ఉంటుంది. అవి కూడా ఎందుకు తీసేశారు మీరు? ప్రశ్నిస్తున్న చెప్పండి. మీ సంక్షేమ పథకాలు అంటే మీరు వేసిన ఎంగిలి బతుకుల్లాగా వేసిన సంక్షేమ పథకాలు మాత్రమే బతకాలా? వాళ్ళు వెతకూడదా? లక్షాధికారులు కాకూడదా అని ప్రశ్నిస్తున్నా. ఆర్టీసీలోని కొంతమంది అధికారులు ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలతో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదరరావు తెలిపారు. గుంటూరులో జరిగిన ఈయూ జిల్లా సమావేశంలో దామోదర్రావు మాట్లాడుతూ ఉద్యోగులను తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తే ఉద్యమాలు చేయడానికి వెనకాడబొమ్మని హెచ్చరించారు. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులను నూతన సంవత్సర కానుకగా ఇచ్చేలా రవాణా శాఖ మంత్రి ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ సిబ్బందికి ట్రావెలింగ్ ఓటీ అలవెన్స్లను వెంటనే చెల్లించాలన్నారు. ఆర్టీసీలోని అన్ని కేటగిరీల ఖాళీలను భర్తీ చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు కరీముల్లా, జోనల్ కార్యదర్శి శామ్యూల్, జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్, నాయకులు ధనంజయ రెడ్డి, స్వామి, రావు, కాసిం పాల్గొన్నారు. ఇటీవల ఎంప్లాయీస్ ఇచ్చినటువంటి మెమోరాండం మేరకు గౌరవ రవాణా మంత్రి గారి సూచనల మేరకు, ఎండీ గారి సూచనల మేరకు ఈడీఏ గారు గత నెల 29వ తారీఖున ఆర్టీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర చర్చల్లో భాగంగా 1/19 సర్కులర్ని యథావిధిగా తూచా తప్పకుండా అమలు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. కాబట్టి హామీని అమలు చేసుకునే విధంగా శ్రేణులంతా కృషి చేయాలని చెప్పేసి ఇవాళ గుంటూరు జిల్లాలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా ఏ అధికారైనా సరే హెడ్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలకు భిన్నంగా 1/19 సర్కులర్కి భిన్నంగా ఉద్యోగుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉండగా డిపో స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, జోనల్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎటువంటి ఉద్యమాలకు కూడా వెనుకాడబోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కొంతమంది అధికారులు చూపిస్తున్నటువంటి అత్యుత్సాహం వలన ఇవాళ ప్రభుత్వానికి
ఉన్నతాధికారులు కూడా చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి అధికారులు కూడా ఉద్యోగులే అనే విషయాన్ని మర్చిపోయి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం బాధాకరం. కాబట్టి దయచేసి కొంతమంది తీసుకున్న చర్యలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయి. ఈ విషయాన్ని రవాణా మంత్రి గారి దృష్టికి అలాగే ఎండీ గారి దృష్టికి తీసుకెళ్తామని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి లగడపాటి వేణుగోపాల్ 33 నియోజకవర్గాల్లో పర్యటించారు. 60 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించానని, ప్రతి నియోజకవర్గంలో సాదర స్వాగతం లభించిందని వేణుగోపాల్ తెలిపారు. పట్టభద్రుల ఉద్యోగ ఉపాధి కోసం మేనిఫెస్టో రూపొందించినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దశ దిశ లక్ష్యాలతో మేనిఫెస్టో 10 అంశాలతో చేశాను. కానీ నా పర్యటనలో కొత్త అంశాలు కూడా మనం జోడించాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమల్లో మామూలుగా ఆరోగ్య సమస్యలు వస్తాయి ఈ పొల్యూషన్ వల్ల. వాటిని ఆరోగ్య భద్రత కలిగించాలని కార్మికులు మేము కోరుతా ఉన్నాం. అలాగే గురుకుల హాస్టల్లోకి వెళ్ళాము, గురుకుల పాఠశాలలు, కాలేజీలకు వెళ్ళాము. వాటిలో ఏం జరిగిందంటే గెస్ట్ లెక్చర్ ప్రాబ్లమ్స్ ముందుకు వచ్చాయి. ఏంటంటే గెస్ట్ లెక్చర్ ప్రాబ్లం ఏంటంటే వారికి శాలరీ చాలా తక్కువగాను, ఉద్యోగ భద్రత లేదు. మీరు కనుక గమనించినట్టయితే గవర్నమెంట్ టీచర్స్ వచ్చేతలకి చాలా అంశాలు ముందుకు వచ్చాయి. వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉన్నా కానీ పిఎఫ్ మీద లోన్లు కానివ్వండి, సరైన సమయానికి అందకపోవడం, అలాగే పెన్షను రిటైర్ అయిపోయినాక పెన్షన్ వెంటనే అందకపోవడం, ఎరియర్ సరిగా రాకపోవడం, బకాయిలు. ఆర్టీసీ కాలనీ 4వ లైన్ గల సెయింట్ లారెన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టీడీపీ పార్టీ మహిళా నాయకురాలు అహల్య ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ శనకాయల రాజకుమారి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెయింట్ లారెల్ స్కూల్ వ్యవస్థాపకులు ఎం రవీంద్రబాబు, ఎం సాయి శ్రీకర్, ఎం భవ్యశ్రీ, ప్రిన్సిపల్ ఏ కళ్యాణి, హెచ్ఎం కె మీనాక్షి, టీచర్ కె కరుణజ్యోతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీరియడ్స్ వచ్చినప్పుడు స్నానం చేయకూడదు, తర్వాత పికిల్స్ ముట్టుకోకూడదు, ఇవన్నీ ఉంటాయి కదా, పచ్చళ్ళు ముట్టుకోకూడదు, మొక్కలు ముట్టుకోకూడదు, నీళ్ళు పోయదు, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. కానీ ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్ ఏం లేవు. అంటే పీరియడ్స్ ఉన్నప్పుడు ఈ చేయకూడదు అని సైంటిఫిక్ రీజన్ లేదు. మరి ఎందుకు పెట్టారు ఇట్లాంటి పెద్దవాళ్ళు? ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ ఎనర్జీ కావాలి. కానీ మీరు ఆ టైంలో ఎట్లా ఉంటారు? వీక్గా ఉంటారు. సో ఎక్స్ట్రా పని కదా, పచ్చడి పెట్టాలంటే పని ఎక్కువే కదా. ఎవరైనా ఇంట్లో చూసారా పచ్చడి పెట్టేటప్పుడు ఎట్లా ఉంటారో? చాలాసేపు పడుతుంది. మొక్కలు ఎక్కువ ఉన్నాయనుకో, నీళ్ళు పోస్తే అలసిపోతాం. సో అందుకని పాతకాలంలో పెట్టారు, రెస్ట్ తీసుకోమని చెప్పి ఇట్లాంటివి పెట్టారు. కానీ మనం పాసింగ్ ద పార్సల్ ఆడతారా? మీరు షోలో చెప్తే మారిపోతూ ఉంటుంది. అలాగా విత్ జనరేషన్ ఇట్ హస్ చేంజ్ టు నాట్ టు టచ్ ఆల్ దీస్ థింగ్స్. ప్రజలు తమ రెవెన్యూకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునేందుకు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో ఫంక్షన్ హాల్లో జరిగిన రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహాతో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వాటిని రెవెన్యూ రికార్డులు 1B రిజిస్టర్తో సరిపోల్చి చూసి వాటి దరఖాస్తులపై రిమార్కులు నమోదు చేశారు. వాటిని ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రెవెన్యూ సదస్సుల్లో రెవెన్యూ అధికారులందరూ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి ముఖ్యంగా రీసర్వే, అడంగల్లో మార్పులు చేర్పులు, సర్వే నెంబర్లు సరిచేయడం, ఆర్ఎస్ఆర్ రికార్డులు, భూమి కొనుగోలు విక్రయాల అనంతరం పేర్ల మార్పిడి, ఆక్రమణలు, నిషేధిత భూముల జాబితా నుండి తొలగించిన వాటి వివరాలు తెలుసుకోవడానికి రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు మండల ప్రత్యేక అధికారి మరియు పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ నరసింహారావు, పొన్నూరు తహసీల్దార్ జియావుల్ హక్, ఎంపీడీఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ శనక్కాయల అరుణ ఆధ్వర్యంలో అహల్య నర్సింగ్ హోంలో సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అహల్య ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు అహల్య ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ శనక్కాయల రాజకుమారి మరియు అహల్య హాస్పిటల్స్ డాక్టర్స్ స్టాఫ్ పాల్గొని సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. జీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో R&B, జీఎంసీ పట్టణ ప్రణాళిక అధికారులతో కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి ఎదురుచూస్తున్న శంకర విలాస్ ఆర్ఓబీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపినందున నిర్మాణం కోసం రోడ్డు విస్తరణ చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే అరండల్పేట, బ్రాడీపేట వైపు ప్రభావిత భవనాల యజమానులతో ఏఈఎల్సీ చర్చ్, ఆర్సీఎం చర్చి ప్రతినిధులతో సమావేశం అయ్యామని, వారి నుండి సలహాలు, సూచనలు తీసుకున్నామని తెలిపారు. ఆర్ఓబీ నిర్మాణం, సర్వీస్ రోడ్ మార్కింగ్ వంటి పనులను వేగంగా చేపట్టాలన్నారు. ఆర్ఓబీ నిర్మాణ పనులను ప్రారంభించిన అనంతరం నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీస్, రైల్వే అధికారులతో కూడా సమన్వయం చేసుకోవాలని, అవసరమైతే జాయింట్ మీటింగ్లు ఏర్పాటు చేయాలని సిటీ ప్లానర్ ని కమిషనర్ ఆదేశించారు. సమావేశంలో సిటీ ప్లానర్ రాంబాబు, ఆర్ఎన్బిఎస్ఈ ఆర్ శ్రీనివాసమూర్తి, ఈఈసి విశ్వనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్రోసూరు మండలం బాలమరు గ్రామంలోని ఎంపీపీ స్కూల్ను పెదకరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సందర్శించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకుని త్వరలో స్కూల్ మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.